నేడు రాష్ట్ర బంద్ నిరుద్యోగులకు మద్దతుగా పిలుపునిచ్చిన కాంగ్రెస్ బహిష్కృత నేత ఏది బక్క జెడ్సన్ విజయవంతం చేయాలని విద్యార్థి నిరుద్యోగులకు విజ్ఞప్తి. బక్క జెడ్సన్ అరెస్టు, బొల్లారం తరలింపు. మోతీలాల్ నాయక్ కు మద్దతుగా తరలి వచ్చిన నిరుద్యోగులు. ఓయూ నుంచి గాంధీకి భారీ ర్యాలీ. గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు. అమరణ నిరాదీక్షను విరమింపజేయాలని డిమాండ్. మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు పట్టు. గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా సైతం అరెస్టు. మీడియాపై కాకిల దౌర్జన్యం. పోలీసులను నిలదీసిన జర్నలిస్టులు. ఒకవైపు మా ఉద్యోగాలు మాకేవని ప్రశ్నిస్తున్న విద్యార్థులు నిరుద్యోగులు, మరొక వైపు వారిని అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు, ఇంకొక వైపు ప్రశ్నించే గొంతుకులకు ఆసరగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులు. గాంధీ ఆసుపత్రిలో సోమవారం ఎటు చూసిన టెన్షన్ వాతావరణం. లక్షలాది మంది నిరుద్యోగుల కోసం మొక్కోవని సంకల్పంతో గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాదీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ కోసం కదం కదం తొక్కుతూ భారీగా తరలి వచ్చిన నిరుద్యోగ విద్యార్థి లోకాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. లాఠీలతో బెదిరించారు, వెంబడిబడి పరిగెత్తించారు. విద్యార్థుల గొంతుకలను వినిపించే ప్రయత్నం చేసిన మీడియా ప్రతినిధులపై కాకిల దౌర్జన్యం ప్రదర్శించారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇందిరమ్మ పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులకు పూర్తిగా తిలోదకాలిచ్చింది రేవంత్ సర్కార్. ఏ విద్యార్థుల బలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందో అదే విద్యార్థుల గోస నేడు అరణ్య రోదన అవుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం విద్యార్థి లోకం నినాదించిందో ఇప్పుడు వాటిని పట్టించుకునే వాడే కరువయ్యారు. మొత్తానికి నిన్న రణరంగం అయింది. గాంధీ ఆసుపత్రి దగ్గర రణరంగం అయింది. ఎంత రణరంగం అయిందంటే నిన్న ఆల్రెడీ మనము ఆ స్పెషల్ లైవ్ షో చేసినాము. మరొకసారి కూడా చూపెడదాం. ఈ రకంగా నిన్న మొత్తం రణరంగం అయిపోయింది. ఒకవైపు డిఎస్సి వాయిదా వేయాలని విద్యార్థుల ఆందోళన. ఇట్లా ఒకవైపు నిరుద్యోగులు డిఎస్సిని వాయిదా వేయాలని, అదేవిధంగా డిఎస్సి పోస్టులు 20,000 పెంచాలని, వాళ్ళు ఇక నిరుద్యోగులకు అండగా రాకేష్ రెడ్డి లాంటి నాయకులు నిన్న అరెస్ట్ అయిన్లు. వాళ్ళ సమస్యలు తీర్చాలని నిన్న నిరసనకు దిగే కార్యక్రమంలో ఇట్లా రాకేష్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ లీడర్ల మీద పోలీసులు దౌర్జన్యంగా ఇట్లా దాడికి కూడా పాల్పడ్డారు. ఇక మరొక వైపు ఇట్లా అరెస్ట్ చేసి వీళ్ళను పోలీస్ స్టేషన్కి తరలిచ్చిండ్రు. వీళ్ళతో పాటు రాకేష్ రెడ్డి నిరుద్యోగులతో పాటు బక్క జెడ్సన్ లాంటి వాళ్ళు. ఇక నిన్న ఇదే బల్మూరు వెంకట్ పోతే బల్మూరు వెంకట్ని నిరుద్యోగులు పరిగెత్తించిండ్రు. నిరుద్యోగుల తాకిడి తట్టుకోలేక బల్మూరు వెంకట్ అక్కడి నుంచి పారిపోయిండు. ఇదొక సంఘటన జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ బహిష్కృత నేత నిన్న ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి నిన్న వీడియో ద్వారా బక్క జెడ్సన్, ఇదే కాంగ్రెస్ బహిష్కృత నేత, ఒక రిక్వెస్ట్ చేసిండు. అమ్మ, వారం రోజులుగా ఇక్కడ మోతీలాల్ నాయక్ అనే ఒక విద్యార్థి నాయకుడు నిరుద్యోగుల సమస్యల మీద, ఉద్యోగాల మీద అమరణ నిరాదీక్షకు దిగిండు. దయచేసి ఇటువైపు మీరు ఒకసారి చూడండి అని రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని నిన్న బహిష్కృత నేత ఈ బక్క జెడ్సన్ రిక్వెస్ట్ చేసిండు. ఈయనను కూడా నిన్న నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిచ్చిండ్రు. ఇట్లా నిరుద్యోగ సమస్యలతో ఇక ఇక్కడ అభిమానం లేనట్టుంది. అధికారం రాగానే అంటారు కదా, ఓ పెద్ద మనిషి అంటుండే, ఓకే పదవులు రాగానే పెదవులు మూసినాం, ఆయన పదవులు వచ్చినాయి, పెదవులు మూసిండు. ఈయన మా గొప్ప వ్యక్తి, ఆయన శిష్యుడు అని చెప్పుకుంది. నేను ఎప్పుడు కోదండరామ్ గొప్ప వ్యక్తి, ఆ సార్ కూడా రావట్లేదు, ఎవరు స్పందించట్లేదు. ఇక్కడ స్పందించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసి కొన్ని కుక్కలు సిగ్గుపోయింది. నిన్న వీళ్ళంతా నిరుద్యోగులు, విద్యార్థులు, కోదండరామ్ సిగ్గు తీసిండు. నేను ఆయన శిష్యుని అని చెప్పుకోవడానికి అవమానపడుతున్నా. ఇక పదవులు వచ్చినాక పెదవులు మూసిండ్లు నాయకులు. ఎటువంటి నాయకులు? తీన్మార్ మల్లిగాన్ లాంటి వాళ్ళు, ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా పదవులు రాగానే పెదవులు మూసిండ్లు.
అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా మాకు అధికారం ఇస్తే మేము మొత్తం నిరుద్యోగుల బతుకులు మార్చేస్తామని ఆ రోజు ప్రగల్భాలు పలికిన్లు, అబద్ధాలు చెప్పిండ్లు, పదవులు వచ్చినాక పెదవులు మూసిండ్లు అని ఒక మాటను కూడా ఈ నిరుద్యోగ యువకుడు మాట్లాడుతున్నాడు. ఇంకా వీళ్ళకంటే వాళ్ళంటే రాజకీయ నాయకులు. ఇక కోదండరామ్ గారు ఉద్యమంలో జేసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారు తనకు తాను తగ్గించబడుతూ తన పరువు తాను తీసుకుంటూ ఇట్లా నిరుద్యోగుల ఆగ్రహానికి గురవుతున్నాడు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోదండరామ్ గారు తక్షణమే కాంగ్రెస్ సర్కారు నుండి మీరు వైదొలగాలే, మిత్రపక్షంగా ఈ నిరుద్యోగ లోకం వైపు నిలబడాలి. ఇట్లా నిన్న మొత్తం గాంధీ హాస్పిటల్ దగ్గర ఇంత పెద్ద నిరసన జరుగుతుంటే, ధర్నా జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా మరొక వైపు అధికార పక్ష నాయకులు వస్తే విద్యార్థులు తరిమి కొడతా అంటే, ఒకవైపు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తా అంటే, ఒకవైపు ఇట్లా విద్యార్థుల మీద విద్యార్థినీల మీద దాడులు పోలీసులు చేస్తా అంటే ఒక్క TV9 ఓడు కానీ, ఒక్క NTVఓడు కానీ, ఒక TV5 ఓడు కానీ ఎవ్వడు కూడా చూపెట్టలేదు. కానీ మరి ఆ ఛానళ్లను మనం ఎందుకు చూడాలి? ఆ పేపర్లు ఎందుకు చదవాలి? ఇప్పుడు ఒక తెలంగాణ పేపర్ తప్పించి ఏ పేపర్ కూడా ఈ వార్త రాసుకురాలే. మీరు ఒక్కసారి చూడండి. ఇంత పెద్ద వార్తిది. నిరుద్యోగ యువకులంతా నిన్న రోడ్డెక్కిన్లు, అరెస్టులతోటి అట్టుడికిపోయింది. ఒక్క గాడిది కొడుకు, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన ఓనర్లు నిద్రపోయినలారా మీరు? లేకపోతే మీరు ఎవరి కోసం, ఎవరి అడుగులకు మడుగులొత్తడానికి మీ పేపర్లు, మీ ఛానళ్ళు పెట్టుకున్నారా మీరు? మా బతుకుల కోసం కాదా? మా పేదోళ్ళ బతుకుల కోసం కాదా? మా సమస్యలను రాయడానికి మీకు మనసు వస్తలేదా? రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్ళ మన్మడు ఆడుకుంటే వార్తనా? రేవంత్ రెడ్డి ఇంట్లో గార్డెన్ లో వాళ్ళ మన్మడు ఆడుకుంటే వార్త తెస్తారు. రేవంత్ రెడ్డి వాళ్ళ మనుమన్ని భుజాల మీద ఎక్కించుకుంటే అదొక వార్త అవుతుందా? ఆంధ్రజ్యోతి పేపర్, రాధాకృష్ణ, ఇవి వార్తలు కాదా? రామోజీరావు చనిపోతే వార్త అయింది. సరే, ఒక మీడియా దిగ్గజంగా కొనయాడబడిన, మీడియా దిగ్గజంగా ఉన్న రామోజీరావు చనిపోతే ఒక వార్త కాదంటలేం. రామోజీరావు దినాలు కూడా వార్తలైనవి. రామోజీరావు 10వ రోజు 10 జరిగితే కూడా వార్త అయింది. కానీ ఈ నిరుద్యోగులు రోడ్లు ఎక్కితే వార్తలు కాలేదా మీకు? ఇట్లున్నది మీ కథ. మీ సంగతి చెప్తారు, ఆగుర్రు. ఎందుకు? తెలంగాణ ప్రజలు మీ సంగతి తప్పకుండా చెప్తారు. ఇక ఇట్లా మొత్తానికి నిరుద్యోగులు ఇట్లా రోడ్లు ఎక్కిన్లు, అరెస్టులు జరిగినాయి, లాఠీ దెబ్బలు జరిగినాయి. ఇక్కడ బక్క జడిసనను గుంజుకపోయేది కూడా ఉన్నది. ఇక దీంతో పాటు మరొక్కసారి చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి 100% డిఎస్సిని వాయిదా వేయవలసిందే. 20,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వేయవలసిందే. జాబ్ క్యాలెండర్ ప్రకటించవలసిందే. 33వ పేజీలా ఇదే మీ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అదేవిధంగా 20,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామన్నారు. అది వేయకపోతే నిరుద్యోగ లోకం మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తాయి.